మేము దగ్గర నుంచి చూసినాం. ఇదే రసమయ బాలకృష్ణ జాబులు నోటిఫికేషన్ చేసి అల్లకపోయినప్పుడు అంటే ఎందుకంటే మా వెన్నెలక్కను చూస్తే అంటే ఇలాగ అన్నాడు, అందరి బతుకుల్లో వెన్నెల పోవాలి, అమావాస్య చీకటి పోవాలి, అందరి బతుకుల్లో వెన్నెల రావాలని మన రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆ పేరు దగ్గర మంచి పదవి ఇచ్చిండు. మన కళాకారుల ఆశలు సజీవంగా ఉన్నాయని మాత్రం వాస్తవం. ధర్మజన్న ఒక మాట చెప్పిండు, మీకు అందరికీ తెలుగు విషయం ఏంటంటే ఇదే ధర్మజన్న నేర్మల కిషోరన్న చనిపోయిన జగ్గు ప్రహ్లాదు నేను కలిసి రేవంత్ రెడ్డి గారితో 3 రోజులు కూర్చున్నాం. కొడంగల్ పిలిపిస్తే ముగ్గురం పోయి 3 రోజులు సార్ దగ్గరే కూర్చున్నాం. సారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, సార్ మరి మీరు జైలుకి వచ్చారు కదా, మీరు అసలు ఏంటి, మీరు ఏమన్నా మళ్ళీ పార్టీ మరి ఏమన్నా ఎమ్మెల్యే అవుతారా, మంత్రి కావాలని మేమంటే రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పాడు మాతోటి, కొడితే కోటనే కొట్టాలి అని చెప్పినప్పుడు అప్పుడు మేము ఒక పాట రాసినాం. ధర్మజన చెప్పాడు, నేనే రాసిన పాట. తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ వ్యతిరేకంగా వచ్చిన మొట్టమొదటి పాట. అమ్మా మా తెలంగాణ మాగమైతినమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో బంది వైతినమ్మా, దొరల గడిలను కూల్చివేసిన చరిత్రానాడు, నిన్ను దొరల గడిలో బందిని చేసిన దరిద్రమీనాడు. అమ్మా మా తెలంగాణ మాగమైతినమ్మా, తండ్రి బిడ్డ కొడుకల్లుని చేతిలో బంది వైతినమ్మా, నిన్ను విముక్తి చేసే పోరాటంలో ప్రాణమిస్తినమ్మా, నిన్ను విముక్తి చేసే పోరాటంలో ప్రాణమిస్తినమ్మా, నిన్ను విముక్తి చేసే పోరాటంలో ప్రాణమిస్తినమ్మా, తెలంగాణ భూమాతపై ఉంటనమ్మా, దళిత బిడ్డడే ముఖ్యమంత్రి నమ్మిపోదినమ్మా, దళిత బిడ్డడే ముఖ్యమంత్రి నమ్మిపోదినమ్మా, ఎక్కడ చూసిన నలుగురే నలు దిక్కులా కలిసాములే. దొరగారే మన జాతి పితంట, జయశంకరు సారుని మరిసినారంట. ఖచ్చితంగా 2 లెక్క ఇలాగ అందరూ ఇప్పుడు సాంస్కృతిక సాధులు ఉన్న 550 మంది కళాకారులు 200 మంది మొత్తం టీవీ ఆర్టిస్టులు ఉన్నారన్న. ఆర్టిస్టులు డాన్స్ చేస్తూ మీ దగ్గర చూసాం. ఒకరికి పాట రాట్లే, ఒకరికి అంటే రసమయ బాలకృష్ణ కూడా ఎట్టొచ్చినట్టు అక్కడ జాబులు మనిషిని చూసి ఇచ్చిన జాబు మీ దగ్గర చూసాం. మనిషి చూసా నువ్వు నీకెందుకు బిడ్డపోవాలి, మీ ఫైల్ పట్టుకొని ధర్మాన్ని అంతా తిరిగితే నీకెందుకే జాబులు
మీకేది గట్టి మేము అన్న మాకు కూడా పొట్ట ఉంది, మేము కూడా పాట పాడాను, మేము కూడా పాట పాడితే తెలంగాణ కోసం పాట పాడాను. తెలంగాణ ఒక విషయం చెప్పిన, ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకున్నప్పుడు నేను పాట పాడితే నువ్వే డ్యాన్స్ చేసావు అన్న రసలు చెప్పిన ఆ రికార్డింగ్ చూపించిన అయితే పోతే అన్నాడు. ఖచ్చితంగా అక్క దీన్ని ప్రక్షాళన చేయాలి మీరు, ఎందుకంటే మీ గద్దరతో దగ్గర చూసినాం. గద్దరన్న మాకు ఎట్లా ఇన్స్పిరేషన్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆస్ట్రేలియా తెలంగాణ ప్రోగ్రాం పెడితే ఫస్ట్ నేను అక్కడ చదువుకున్నప్పుడు ఓ పాట పాడాడు. పశుల కాడ మనం, పాడి కాడ మనం, పట్టు కాడ బొట్టు కాడ బట్టలు బండ కాడ ఎట్టి చాకిరీ చేసే మట్టి మనుషులం మనం. నీ త్వర ఏందిరో వాడి పీకుడేదిరో ఆ పాట పాడి అప్పటి నుంచి మేము ఇన్స్పిరేషన్ అయ్యాక మాకు గద్దరన్న ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి కళాకారుడు ఎంత దుఃఖం ఉందంటే ఇంటికి పోతే తెలుస్తుంది. ఇలా మనిషికి 500 రూపాయలు సాగు పెట్టుకుని రావడం కోసం ఎంతమందిని అడిగిలో నేను దగ్గర చూసామన్నా. ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం జరగాలి. అందరికీ సాంస్కృతిక అంటే ఆరులైన కళాకారులు ప్రతి ఒక్కరికి అవకాశం లభించాలి. థ్యాంక్ యూ. అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాల్సిన కోరుతూ అక్కడ